నితీష్ కుమార్ గారు అవును సార్. కొరియర్ సర్వీస్ చేస్తారా? అవును సార్. కొరియర్లో ఇవి మీరు అందించడం అవి చేస్తూ ఉంటారు. శ్రావణి మీ వైఫ్ ఏం చేస్తారు? హోమ్ వైఫ్ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏ సమస్యతో వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు? అదే సార్, యాక్చువల్గా 6 years బ్యాక్ ఒకసారి అబార్షన్. ఫస్ట్ మీరు 4 months 8 years అయింది ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అంటే పెళ్ళైన 1.5-2 years లోనే మీ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. వచ్చింది సార్. కానీ 3-4 months వెంటనే 2 times 2 times రావడం పోవడం చక్కగా వెంటనే పెళ్ళైన కొత్తలోనే వచ్చినాయి. బుల్లెట్ లాగా దూసుకుపోయావు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. వచ్చిన బిడ్డ వచ్చినట్టుగానే మరి ఏవో మరి దుష్ట శక్తులు చంపేశాయి బిడ్డని. దక్కని ఇలా నీకు మరి ఆ తర్వాత చాలా హాస్పిటల్ తిరిగినట్టున్నారు. 6 సంవత్సరాలు తిరిగారు. ఎక్కడ ఫలితాలు లేవు. ఏమేమి చేయించారు? ఐయుఐలు చేయించారు, ఫలితాలు లేవు. చివరికి ట్యూబులు బ్లాక్ అని చెప్పి ఆపరేషన్ చేశారు. విషయం తెలుసా మీకు? ఫస్ట్ టైం 2 సార్లు వచ్చింది న్యాచురల్గానే కదా. ఫస్ట్ టైం న్యాచురల్ సార్. నువ్వు వద్దన్నా బుడిగిన వచ్చినాయి, కానీ ఇప్పుడు అడిగినా రావట్లా. ఎందుకు రావట్లేదంటే డాక్టర్ గారు లాప్రోస్కోపీ చేసి హిస్ట్రోస్కోపీ చేసి పొట్టలో గొట్టాలేసి కనిపెట్టింది ఏంటి? 2 ట్యూబ్ల బ్లాకురా. ఇప్పుడు ఏం చేయమన్నారు? IVF నాన్న అని చెప్పారు. మధ్యలో ఏమైంది? ఇంతకుముందు అంతా బాగానే ఉన్నాయి, నెలలో ఇర్రెగ్యులర్ అయినాయి, సైకిల్స్ కూడా సరిగ్గా రావట్లా. ఏమిటి మేడం ఇర్రెగ్యులర్ అయింది? ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగిపోయింది అన్నారు. పొర బాగా మందంగా ఉంది అన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్తూ చివరికి ఏం చేశారంటే ఇచ్చిన సలహా ఏం చెప్పారయ్యా నీకు మీ ఆవిడికి? డోనార్కి వెళ్ళండి అని చెప్పారు. భర్త డోనారు, భార్య డోనారు. IVF ఎంత ప్యాకేజీ ఇచ్చారు నీకు ప్రేమతో? 3.5 lakhs చేసేద్దాం రావు. కొరియర్ సర్వీస్ పాప రెక్కాడితే కానీ డొక్కాడితే బతుకులమ్మ. 3.5 లక్షలు ఆదా చేయాలంటే పొట్ట కట్టుకుని చేసిన 2-3 ఏళ్ళు పట్టింది. IVFకి ఎంతసేపు? 4 రోజుల్లో. అది కూడా కన్ఫర్మ్ చెప్పలేదు సార్. తుస్సు కన్ఫర్మ్. మేడంకి మాత్రం 100% గ్యారంటీ. నీకు నో గ్యారంటీ, ఆవిడకి 100% గ్యారంటీ. ఇది నీకు తెలుస్తుందిగా, ఇంకా ఆవిడ చెప్పేది ఏముంది పాపం. కానీ మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక పక్కన దేవుడి మీద కూడా కోపం వచ్చేస్తుంది. వచ్చిందా దేవుడి మీద? తిట్టేవా దేవుణ్ణి? అన్ని రకాల భాషల్లో తిట్టి పడేస్తుంటావు. ఏంటి ఇలా నన్ను మా బాధ పెడుతున్నావు? ఇచ్చినట్టే ఇచ్చావు, లాగేసావు. మరి ఇవ్వకోకుండా ఏడిపిస్తున్నావు. ట్యూబులు బ్లాక్ అంటున్నావు. IUI చేసుకున్నా కూడా ఏదో కాస్త కూస్తో డబ్బులు మిగుల్చుకుని IUI అంటే IUIకి వెళ్ళాడు, అయినా కూడా ఫలితం రాలేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతూ ఉంటే, కన్నీటితో ప్రార్థన చేస్తుంటే చక్కగా భగవంతుడు దారి చూపించాడు. ఏ దేవుణ్ణి నమ్ముతారు మీరు? దుర్గామాత అమ్మకు మరి ఒక దారి చూపించింది. విజయవాడలో ఉన్నాడురా నాన్న బిడ్డ, రారా నాన్న అని చెప్పి పిచ్చుకలకి దారం కట్టి లాక్క నచ్చినట్టు నేను లాక్కొచ్చింది. ఇక్కడికి వచ్చాక ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 2 months. 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. IVF లేదు, ఆపరేషన్ జరగలేదు, డోనార్ అనే మాట లేదు. ఆయన కణముతో ఆవిడ అండముతో ఇంతకుముందు ఎలాగైతే 6 సంవత్సరాల క్రితం ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా, అలాగే వచ్చింది. మరి వచ్చిన వెంటనే పోయింది కదా. ఇది 2వ విజిట్. అందుకనే లాస్ట్ మంత్ మనం అన్నాం, ఆగవయ్యా 1 నెల వీడియో తీసుకుందాం. ఎందుకనంటే మరి వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడితే కదా ఆయనకి సంతోషం కలిగిద్ది. ఇట్లా వచ్చింది, అట్ట వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈసారి హార్ట్ బీటు, పీటల్ పార్టు వచ్చే వరకు మందులు వాడని లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనగానే మా దగ్గరికి వచ్చేసారు. సార్ ఈసారి ఎలాగైనా నిలబెట్టాలంటే సరే అని చెప్పి 1 month హార్ట్ బీటు, పీటల్ పార్టు రావడానికి మందులు ఇచ్చాను. మందులు వాడి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చూడండి ఎన్ని వారాలు ఇది? వెరీ గుడ్, చదవండి. 11 weeks 5 days. ఎస్, 11 weeks 5 days. 11 వారాల 5 రోజులు అంటే 3 నెలలు వచ్చేసింది. చూసారా? 3 నెలల వరకు ప్రెగ్నెన్సీ. వచ్చిన ప్రెగ్నెన్సీ 2 ట్యూబులు బ్లాక్, కానీ ట్యూబుల్లో కాదు. ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చింది.
ఐవీఎఫ్ చేయించుకుంటారమ్మా, డోనార్లు కూడా వేయించుకుంటారమ్మా. తీరా చూస్తే ఎక్కడొస్తాయి? 3 లక్షలు పోగొట్టుకుని ట్యూబుల్లో వస్తాయి. మనం 2 ట్యూబులు బ్లాక్ అయినా బ్లాక్ అవ్వడానికి కారణం క్రిములు. అప్పుడు లేవు, 6 సంవత్సరాల క్రితం లేవు. 6 సంవత్సరాల క్రితం లేని టైఫాయిడ్ ఇప్పుడు రాకూడదా? కానీ ఎవరు చెప్పలా. ఎందుకు ట్యూబులు అయిందో బ్లాక్ అయిందో చెప్పలా. అప్పుడు చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అప్పుడు ట్యూబులు బాగానే ఉన్నాయి. మధ్యలో క్రిమి చేరింది, ఆ క్రిమి చేరి బిడ్డను నలవుకోకుండా చేసింది. అదే క్రిమి పెరిగిపోయి పేటరేగిపోయి మరి విల్లాలో కాలనీలు కట్టేసి కూర్చుని ట్యూబుల్ని మొత్తానికి మూసిపడేసి, ఆ విషయాన్ని మనం గుర్తించి ఇక్కడికి వచ్చాక క్రిములకి టెస్ట్ చేసి దానికి మందులు వాడించాం. ఎన్నాళ్ళు వాడారు? ఒకటే సెట్ సార్, ఒకే సెట్. అది కూడా క్రిములే, ఒకటే సెట్ 2 నెలలే వాడింది. మరి అది కూడా మీ ఆవిడ వాడింది, మీరు వాడింది సేమ్ పిల్లలా విడివిడిగా పిల్లలా? వేరే వేరే సార్, వేరే సేమ్ పిల్లలు. క్రిములు మాత్రం సేమ్ పిల్లలు వాడారు. అంటే మీరు రాశారు కదా సార్, క్రిములకి సేమ్ పిల్లలు వాడారు, హార్మోన్లకి డిఫరెంట్ పిల్లలు వాడారు. అలా 2 months సేమ్ పిల్ల క్రిమికి, హార్మోన్లకి డిఫరెంట్ పిల్ల. ఇలా 2 నెలలు వాడించాం, సెట్ అయిపోయింది. ఆవిడ డేట్లు రెగ్యులర్ అయిపోయినాయి. చక్కగా ఎండోమెట్రియల్ థిక్నెస్ పొర మంచిగా ఇంప్రూవ్ అయిపోయింది. అలాగే క్రిమి తొలగిపోయి ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. అలాగే ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గా వచ్చింది. ఐవీఎఫ్ లేకోకుండా, డోనార్ లేకోకుండా. భార్యకి డోనార్ లేదు, భర్తకి డోనార్ లేదు. మ్యాజిక్కా కాదా? మ్యాజికే సార్. మ్యాజిక్కేనా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడు సార్. 8 సంవత్సరాలు తిప్పలు పెట్టారు. అవును సార్. 7 ఏళ్ల శనిగాడు తొలిగాక కానీ నీకు రాలా. ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పండి. మీలాగానే ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది ట్యూబుల్ బ్లాక్ వాళ్ళు వచ్చి ఉన్నారు. అలాగే కణాల్లో ఒడిదుడుకులు అవుతున్నాయి అన్న వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్న వాళ్ళు ఉన్నారు. ఇందుట్లో ఎండోమెట్రియల్ పొర థిక్నెస్ ఉన్నారు. 100% కంపల్సరీ కాన్ఫిడెంట్గా వచ్చేస్తుంది సార్ ఇచ్చే ట్రీట్మెంట్ అలాంటిది. ఎందుకంటే నేను నార్మల్గా అయితే చెప్తలేను, వాడినా కాబట్టి 100% సక్సెస్ కంపల్సరీ ఉంటుంది. ఆయన ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మన మెడిసిన్స్ మీరు టైం టు టైం వేసుకుంటే సరిపోతుంది అంతే. మనం సార్ ఇచ్చిన టైము దాన్ని బట్టి మనం వాడాలి, ఏ టైంలో ఏది అనేది అంతే. 100% ప్రతి వీడియో, ఒక వీడియో పెట్టాడు ఏదో ఫ్లూక్లో వచ్చింది అంటాకి లేదు. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి నాకు యూట్యూబ్లో ఓపెన్గా పెట్టాను నేను. యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను ఓపెన్గా ఉన్నాయి. మీలాంటి వాళ్ళే వీడియో ఎట్లా ఇచ్చాడంటే నీకు ఏమైనా డబ్బులు ఇచ్చానని లేదు సార్. ఆయనే నాకు 500 నేను లాస్ట్ మంత్ ఇద్దాం ఆ రోజు ఆయనే నాకు 500 ఫీజు ఇచ్చాడు. సంవత్సరానికి ఆయన ఫీజు కట్టాడు, కానీ మధ్యలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అనవసరంగా ఫీజు వేస్ట్ అయింది అనుకోబాక, ముందే వచ్చింది కదా, మంచిదే కదా ముందే వస్తే అలా. సో ఇక్కడ మీలాగా పడి 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 ఉన్నాడమ్మా. ఎంత బాధపడిన వాళ్ళకి ఎంత ఈజీగా వస్తుందంటే నమ్మశక్యం కాదు. ఫస్ట్ అదైతే కరెక్టే 100%. నమ్మశక్యం కాదు. వీడియో చూస్తున్న వాళ్ళు నమ్మలేరు. వచ్చాక కూడా నమ్మలే. కొంచెంసేపు మాకే వచ్చింది అంటారా డాక్టర్ గారు, మా ఆవిడ పొట్టలో ఉన్న ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటారా డాక్టర్ గారు. మీరు నోటితో చెప్తే ఆల్రెడీ నువ్వు స్కానింగ్లు ఇవన్నీ అక్కడే తీసుకొచ్చాడు, అక్కడనే సార్, అక్కడే వాళ్ళ ఊర్లోనే వాళ్ళ దగ్గరలోనే తీయించుకోమంటాం మేము స్కాన్లు. ఏ స్కాన్ తీయాలనేది మాత్రం టెలికాలర్ల ద్వారా మాకు కాల్ చేయగానే మేము ఫోన్లోనే పెట్టేస్తాం. ఆ స్కానింగ్ వాళ్ళకి ఇష్టమైన చోట నమ్మకం ఉన్న చోట వెళ్ళి తీయించుకోమంటాం. చక్కగా అక్కడ తీయించుకుని ఆ రిపోర్ట్ పెట్టగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నాం. వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. భార్య వస్తే పాపం వేవుళ్ళతో ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఉంటుంది కాబట్టి జర్నీ చేయలేదు అని చెప్పి భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాను. తను వచ్చి లాస్ట్ మంత్ మందులు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోవడం, హార్ట్ బీట్ రావడం, పెటల్ పార్ట్ రావడం, శాక్ రావడం, అన్ని పార్ట్లు చక్కగా వచ్చినాయి కాబట్టి ఇక ధైర్యంగా వీడియో వచ్చు అని చెప్పా. ఎందుకంటే నీలాగా బోల్డ్ మంది బాధపడుతున్నారయ్యా ట్యూబుల్ బ్లాక్తోనో, ఎండోమెట్రియల్ థిక్నెస్తోనో, ఇర్రెగ్యులర్ సైకిల్స్తోనో, ఇలా చాలా ప్రాబ్లమ్స్. ఈయనకి ఇవి, ఇంకొకరు కొన్ని. ఏదున్నా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇక్కడ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, డోనార్ లేదు, ఆపరేషన్ చేయని అవసరం లేదు. చేసామేమన్నా ట్రీట్మెంట్ ఓన్లీ మెడిసిన్ త్రూ, మెడిసిన్ అది కూడా కొరియర్ ద్వారా. ఇంట్లో కూర్చుని చక్కగా ఎలా వాడాలో చెప్పండి అంటే వాళ్ళే చెప్పారు. ఫోటో తీసి పెట్టాము, సార్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో చెప్పారు. చక్కగా ఎంత ఈజీగా ఉంటే రోజు రుచి రోజు స్కానింగ్ల పేరుతో రోజు ఇడిసి రోజు ఇంజెక్షన్లు చేస్తూ ఓహం పికప్ అని, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని, ఐవీఎఫ్ అని చెప్పి నరకం కదమ్మా.
అంత నరకం లేకోకుండా ఇంత ఈజీగా ఉంది అని చెప్పి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళే మీకు చెప్తున్నారంటే అది ఆషామాషి విషయం కాదు. ఈ రోజుల్లో ఎవరూ హెల్ప్ చేయడానికి సిద్ధం లేరు, ఒక్క మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు తప్ప. ఆయన ద్వారా ఈయన వచ్చాడు కాబట్టి ఈయన చెప్పగలుగుతున్నాడు, లేకపోతే మామూలు అయితే చెప్పలేరు. అంతే. భగవంతుడి దయ పొందారు కాబట్టి, అదైతే భగవంతుడే మీలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఈరోజు భగవంతుడిలాగా వీళ్ళకి చెప్పగలిగారు. మీరు కూడా భగవంతుడే. ఎలా? త్వరలోనే Present మీరు చేస్తున్నాం. పితృదేవుడు కాబోతున్నావు, మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చబోతున్నావు, Thank you, sir. మీరే దేవుళ్ళు అవ్వబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. Thank you.